బలూచ్ స్వాతంత్రోద్యమం యొక్క రంగు దిశ దశ మారుతుందా? ఖచ్చితంగా మారుతుంది ఫ్రెండ్స్. ఎవరు మారుస్తున్నారు? ఖచ్చితంగా పాకిస్తాన్ ప్రభుత్వము సైన్యము కలిసి మారుస్తున్నాయి. అవును ఫ్రెండ్స్, మీరు విన్నది నిజమే. పాకిస్తాన్ క్రికెట్ టీంని ఓడించగలిగింది పాకిస్తాన్ క్రికెట్ టీం మాత్రమే అని ఒక నానుడు ఉండేది. సేమ్ ఇప్పుడు అదే జరుగుతుంది ఫ్రెండ్స్. పాకిస్తాన్ వినాశానికి కారణం పాకిస్తానే అవబోతుంది అతి పెద్ద తప్పు చేయటం వల్ల. ఏంటా పెద్ద తప్పు అంటే మహరంగ్ బలూచ్ గారిని అరెస్ట్ చేయటం ద్వారా. ఇంతకీ ఎవరు ఈ మహరంగ్ బలూచ్ అంటే ఈమె ఒక లేడీ డాక్టరు. ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే 16 ఏళ్ల వయసులో అంటే 10th క్లాస్ చదువుతున్నప్పుడు వాళ్ళ నాన్న వైద్య చికిత్స కోసం ఒక హాస్పిటల్కి వెళ్తుంటే పాక్ సైనికులు అతన్ని కిడ్నాప్ చేసి 3 నెలల పాటు చిత్రహింసలు పెట్టి చంపేశారు. వాళ్ళ నాన్న అరెస్ట్ చేసినప్పుడు ఈ అమ్మాయి ఏమాత్రం ధైర్యం కోల్పోకుండా పోలీసుని సైన్యాన్ని ఎదిరించి తిరుగుబాటు ఆందోళన చేపట్టింది. అది అప్పట్లో కొద్దిగా సంచలనమైంది. వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత ఇంకా ఆ కుటుంబానికి సంపాదించే దిక్కులు అలాంటి పరిస్థితుల్లో కూడా ఈ మెడిసిన్ పూర్తి చేసింది. ఎట్లా? ఇంట్లో వస్తువులు, చిన్న చిన్న వస్తువులతో సహా అన్ని అమ్ముకొని, బట్టలు కొనుక్కునే బట్టలు కూడా అమ్ముకొని 2 జతలు మార్చుకుంటా 3 రోజులకు ఒకసారి అన్నం తింటా, కాలేజ్ ఫీజులు కట్టుకుంటా మెడిసిన్ పూర్తి చేసింది. स्टडीज के दौरान मेरी वालिदा ने फर्स्ट ईयर की फीस देने के लिए अपने कपड़े बेच दिए, सेकंड ईयर की फीस देने के लिए जो घर में ज्वेलरी थी वो बेचना पड़ा. आज भी अपने स्कूल जाती हूँ, अपने कॉलेज की कैंटीन में जाती हूँ, उन चीजों को ऑर्डर करती हूँ जो मैंने कॉलेज लाइफ में ऑर्डर नहीं कर सकती. दैट वाज द ट्रॉमा. और ఆశయం ప్రకారము డాక్టర్ వైద్యురాలుగా సేవలు అందించినా కూడా ఆమెకి తృప్తి అనిపించలేదు. ఎందుకంటే తనలాగా అన్ని కుటుంబాలు ఉన్నాయి ఈ విధంగా. ఎందుకంటే వాళ్ళ నాన్నే వదిలిపెట్టలేదు. వాళ్ళ చెల్లెల్ని తీసుకెళ్లి 3 నెలల పాటు ఇట్టానే బంధించి, హింసించి, కిడ్నాప్ చేసి వాళ్ళు సైనికులు వదిలిపెట్టి అతని తమ్ముడిని, ఉన్న ఏకైక తమ్ముడిని కూడా అట్టనే 3 నెలల పాటు హింసలో పెట్టి వదిలేశారు. చంపలేదులే, వదిలేశారు. ఇట్లా ప్రతి కుటుంబం ఈ పాకిస్తాన్ దాష్టికలు బలైంది అనేది ఏం చేసిందంటే, అసలు నా జీవితాశయం నా దగ్గరికి వచ్చి 4-5 రోగులకి బాగు చేయటం కాదు, యావత్తు బలూచిస్తాన్ దేశాన్నే స్వతంత్రంగా మార్చేసి అందరికి స్వాతంత్రం ఇవ్వాలని చెప్పేసి స్వాతంత్రోద్యమం సాగదీసింది. అచ్చుమచ్చు మన భారతదేశంలో జరిగిన గాంధీ గారి నేతృత్వంలో జరిగిన అహింసాయుత మార్గాల ద్వారా, సత్యాగ్రహం ద్వారా, అత్యంత శాంతియుత మార్గాల్లో చేసింది. ఒక్క బలూచులో ఉన్న ఆడవాళ్ళందరినీ ఐక్యం చేసి వాళ్ళ చైతన్యం తీసుకొచ్చి ఆ బలూచ్ స్వాతంత్రోద్యమంలో ఆడవాళ్ళను కూడా పాత్రధారులు చేసింది. తద్వారా అంటే బలూచ్ స్వాతంత్రోద్యమంలో పాల్గొనలేదంటే బలూచ్లో పుట్టి కూడా వాడు మాడాగాడు అనే దశకి తీసుకొచ్చింది. ఇప్పుడు ఆమెను అరెస్ట్ చేయటం ద్వారా పాకిస్తాన్ అతి పెద్ద తప్పు చేసి సైనికులు అరెస్ట్ చేసి వీళ్ళ నాన్నని బంధించిన జైల్లోనే పెట్టారని చెప్పేసి వాళ్ళ తమ్ముడు చెప్పాడు. అరెస్ట్ చేసిన వాళ్ళు ఇంతకు చూపించట్లేదు, వాళ్ళ నాన్నని కూడా చూపించలేదు. అప్పుడు బంధించినప్పుడు ఈమెను కూడా చూపించట్లేదు. కుటుంబ సభ్యులతో ఏం జరుగుతూ ఉంటుంది, లోపల ఏం జరుగుతుంది చూపిపోతే వాళ్ళు ఏం చేస్తున్నారు లోపల. ఇదే ఇప్పుడు బలూచ్ ప్రజలు మొత్తం పక్కుమంది. ఎందుకంటే ఇలా బలూచిస్తాన్ వాళ్ళు ఒక్కసారిగా ఈ మహరంగ్ బలూచ్ మీద అభిమానం పెంచుకోవడానికి దానికి పూర్వం కూడా ఒక చిన్న రీజన్ ఉంది ఫ్రెండ్స్. ఈ మనం చెప్పుకుంది 10th క్లాస్ కదా, దానికి ముందు మనకు ఎప్పుడు దానికంటే 10 ఏళ్ళు ముందు జనరల్ పర్వేజ్ ముషర్రఫ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సేమ్ ఈమెలానే ఒక లేడీ డాక్టర్ ఉండేది, చాలా చాలా అందంగా ఉండేది. ఆమె అతి తక్కువ వైద్యం ఫీజుతో బలూచ్ ప్రజలకు వైద్య సేవలు అందిస్తుంది. వాళ్ళకి దగ్గర డబ్బులు లేవు కాబట్టి అందిస్తుండేటప్పటికీ అందరూ ఆమెని ఒక ఏంజల్, ఒక దేవదూతలాగా చూసేవాళ్ళు. నైటింగేల్ ఆఫ్ బలూచ్ అని బిరుదించి చాలా చాలా రకాలుగా ఆమె గురించి చాలా గొప్పగా చెప్తున్నారు. ఒక దేవదూతలాగా చూసేవాళ్ళు. అయితే పాకిస్తాన్ సైన్యం తమకు చికిత్స కావాలని చెప్పి ఆమెను పిలిపించుకొని వాళ్ళ కూడా అంటే వాళ్ళ క్యాంప్ ఆఫీస్ పిలిపించుకొని వైద్య సేవలు పొంది బాగా అయిన తర్వాత ఆమె ఎన్ని రోజులు వైద్య సేవలు అందించిందో అన్ని రోజుల పాటు ఆమెను రేప్ చేసి చంపేశారు. ఒక బలూచిస్తానే కాదు, పాకిస్తాన్లో ప్రజలందరూ తిరగబడి అంటే అందరితో చైతన్యం వచ్చి ఏంటిది చండాలమైన పనులు అని చెప్పేసి పర్వేజ్ ముషర్రఫ్ సైనికులు మనోళ్లే కదా అని చెప్పేసి నీరుగార్చే ప్రయత్నం చేసి ఈరోపుగా కార్గిల్ వారు వచ్చింది. దాంతో ప్రపంచం దృష్టి, పాకిస్తాన్ దృష్టి మొత్తం అటుపోయింది. ఈ కేసు నీరు గారిపోయింది. ఇప్పుడు అది గుర్తు చేసుకొని బలూచిస్తాన్ ప్రజలు బగ్గుమంటున్నారు, గుండెలు బాదుకుంటున్నారు. ఏమో కూడా అదే పరిస్థితి అసలు ఉందా లేదా, ఏమైందనేది. ఇది ఈ దెబ్బతో బలూచిస్తానే కాదు పాకిస్తాన్ మొత్తం బగ్గుమంటుంది. ఆఖరికి పాకిస్తాన్ కేంద్రమైన ఇస్లామాబాద్లో కూడా నిరసనలు వ్యక్తం అవుతున్నాయంటే అర్థం చేసుకోండి. మనం చెప్పేది జరుగుతుంది. పాకిస్తాన్లో రాచపుండు బయలుదేరింది. అది విడిపోవడం తప్పితే ఇంకో మార్గం లేదు. విడిపోకపోతే ఒకరినొకరు కొట్టుకొని తెచ్చిపోతారు.
విడిపోతే శాంతంగా ఉంటారు. జరిగేది అదే. వారి కారణం కూడా పాకిస్తానే స్వయంగా గోతి తీసుకొని బలూచిస్తాన్ ఉద్యమానికి అతిపెద్ద సానుభూతి తీసుకొచ్చింది మహరంగ్ బలూచ్ని అరెస్ట్ చేయడం ద్వారా. జై హింద్, జై భారత్.